పెన్షన్దారులకు ఇచ్చిన హామీని రేవంత్ సర్కార్ వెంటనే అమలు చేయాలని, లేదంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 13న జరగనున్న వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని సన్నాహక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 19 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం సరికాదని మందకృష్ణ మాదిగ అన్నారు. 4000 పెన్షన్ 6000 ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి. నవంబర్లో మీరు ఓట్లేయండి, డిసెంబర్ నుంచి అమలు చేస్తాను అని అన్నాడు. నవంబర్లో మీరు ఓట్లేయండి, డిసెంబర్లో మీకు ఇస్తాను అంటే పెన్షన్ పెంచి ఇస్తాను అని అన్నాడు. నవంబర్లో మనం ఓట్లేసాం, డిసెంబర్లో అధికారంకి వచ్చాడు. ఇప్పుడు డిసెంబర్లో 6000 ఇవ్వాలి మనకు వికలాంగులకు అవుతాయి, లేదా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళకు 2000 పెన్షన్ 4000 చేయాలి. అంటే మీ అన్నగా చెప్తున్నా, ఇప్పుడు 20 నెలల వాటి ఇవ్వలేదు. మరి నెలకు ఎంత కోల్పోయినాం మనము? 20 నెలల వాటి ఇవ్వలేదు. నెలకు ఎంత కోల్పోయాము? నెలకు 2000 కోల్పోయినాం. నెలకు 2000 కోల్పోవడం అంటే 20 నెలల్లో ఎన్ని వేలు కోల్పోయినాము? ఇప్పటికే 40,000 రూపాయలు కోల్పోయినాం అనేసి మీరు మర్చిపోతారు సార్. 40,000 మనం కోల్పోయినాం. వృద్ధులు, వితంతులు, ఒంటరి